హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారని ఇంకా వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లాస్ట్ వరకు అయితే మీరు చూసి ఖచ్చితంగా లైక్ చేయాలి. ఈరోజు వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? బోర్లా పడితే బొబ్బట్లు బుజ్జు పిల్లలకి అందరికీ చేస్తారు కదా. నేను నార్మల్గా ఇంత చేయాలి అని అయితే నేను ప్లాన్ చేసుకోలేదు. అందుకే నేనంటే కామ్ అయిపోయాను. బట్ ఒక రీల్ చూశాక నాకు చాలా అనిపించింది అన్నమాట. యూట్యూబ్లో ఇలా బొబ్బట్లు వాళ్ళు ఏంటంటే అరిటాకులు కోసి కట్ చేసి రౌండ్గా అలా పెట్టినారు. నాకు చాలా నచ్చింది. బట్ ఏంటంటే నాకు ఆ టైంకి అరిటాకులు అనేది దొరకలేదనమాట. దొరికినా ఏంటంటే ఎట్లా చెప్పాలి, బయట దొరికిన ఇస్తరాకులు వస్తాయి కదా, అవి ఉన్నాయి కానీ ఇవి లేవన్నమాట. సరే ఇంకెందుకు వాళ్ళని వీళ్ళని ఎక్కడన్నా వెళ్ళి అడిగి తెచ్చుకోవాలా, ఎందుకులే అని నేనేం చేశానంటే నార్మల్గా పేపర్ ప్లేట్స్ వస్తాయి కదా, స్నాక్ ప్లేట్స్, ఆ ప్లేట్స్ అయితే తెప్పించాను. ఆ ప్లేట్స్ తెప్పించి బొబ్బట్లు కూడా చెప్పాను కదా, నేను అప్పటికప్పుడు అనుకొని చేశాను అంతే తప్ప ముందుగా ప్లాన్ అయితే అరిటాకుల కోసమో లేకపోతే బొబ్బట్లు చేసుకోవడం అనుకో ఏదో ఒకటి చేసుండేదాన్ని. అప్పటికప్పుడు అనుకొని ఊరికే చేసుకుందాము అని చేసుకోవడం వల్ల ఏంటంటే అన్నీ బయట తెచ్చుకోవాల్సి వచ్చిందనమాట. ఇలా బొబ్బట్లు తెప్పించుకున్నాను అనమాట స్వీట్ షాప్లో ఉంటే. కానీ బొబ్బట్లు మటుకు భలే టేస్ట్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఏస్పేట్లో ఇంత మాత్రం స్వీట్స్ ఉంటాయని నాకు తెలియదు. అంటే స్వీట్స్ అసలు బాగుండవు, నార్మల్గా చెప్తున్నా కదా. స్వీట్స్ అనేవి చాలా వర్స్ట్గా ఉంటాయి, హెవీ స్వీట్ ఉంటుంది అనమాట. కానీ బొబ్బట్ల దగ్గరికి వచ్చేటప్పటికి మటుకు చాలా బాగున్నాయి. ఆ రోజు తిని నేను అనుకున్నాను చాలా బాగున్నాయి బొబ్బట్లు అని. ఇలాగా చూస్తున్నారు కదా, ప్లేట్లో అయితే బొబ్బట్లు పెట్టి అండ్ దాని చుట్టూ ఏంటంటే ఒక 2 రకాల పూలు అయితే నేను తెప్పించుకున్నాను. బంతి పూల్లోనే ఎల్లో ఒకటి, ఆరెంజ్ ఒకటి. ఇంకా నా దగ్గర ఉన్నాయి వైట్, రెడ్ అన్నీ. అంటే ఇంకా మరీ గబ్బరుగా ఉంటుంది, అలా ఉండకుండా బాగుండాలి అని, సింపుల్గా ఉండాలి అని నేను 2 కలర్స్ని యాడ్ చేశాను. ఇలాగా చూసారు కదా, ఒకటి ఒకటి ఇది లెక్క అన్నీ యాడ్ చేసి అట్లా రాశాను అనమాట. ఆ టైంకి స్లేట్ కూడా ఇంక నేను షాప్కి వెళ్ళి తేవాలి. మళ్ళీ షాప్కి వెళ్ళి టైం అంటే సరిపోదులే అని నా దగ్గర ఒక ప్లాస్టిక్ది ర్యాక్ ఉంటే దానిపైన ఇది మూతలాగనమాట, దానిపైన పన్ విత్ బోర్లా పడితే బొబ్బట్లు అని రాయిపించాను మా అమ్మ చేత. ఇలా రాయిపించి ఇలాగా వాడిని పండేసామన్నమాట. వీడు బోర్లా తిరిగేదానికి చెప్పాను కదా, ఒక 2-3 డేస్ నుంచి వాడు తిరగడం స్టార్ట్ అనమాట. ఇది ఇక్కడికి వచ్చేటప్పటికి 1 వీక్ అవుతుంది. బట్ ఏంటంటే నార్మల్గా తిరుగుతున్నాడు బోర్లా పడితే, అంటే బోర్లాకి తిరుగుతున్నాడు. కానీ ఏంటంటే ఈ చుట్టూ ఇవి ఉండేటప్పటికి వాడు కలర్స్గా ఉండేటప్పటికి ఆ పూలు చూసి అవి అందుకోవడానికి చూస్తున్నాడే తప్ప ఎంతసేపు పట్టిందో టైం వాడు తిరిగేదానికి. కనీసం ఒక 20-30 మినిట్స్ పట్టుంటుంది మాకు వాడు తిరిగేదానికి. చూసి ఎంతసేపు వీడియో కట్ చేద్దామంటే కట్ చేశాక తిరుగుతాడేమో గబొక్కన అని నేను మా అమ్మకి ఫోన్ ఇచ్చేసి ఇంకా ఇట్లా కాదులే అని నేను క్యామ్ తీసుకుని నేను ఫొటోస్ తీసుకుంటూ ఉన్నా, మా అమ్మ వీడియో తీస్తూ ఉందనమాట. ఇంకా లాస్ట్కి చెప్పాను కదా 20 మినిట్స్ పైనే, ఒక హాఫ్ అన్ అవర్ లోపు అట్లాగా ఆ టైంకి తిరిగాడు. ఇంకా తిరిగింది కూడా ఏంటంటే ఇంకా చేతికి సరిగ్గా అందట్లేదు అవి అని తిరిగి అవి లాక్కుంటున్నాడు అనమాట. ఎంతసేపటికి పూలు లాక్కోను, పూలు నోట్లో పెట్టుకోను ఇలా చేస్తూ ఉన్నాడు అనమాట. ఈ రోజుకైతే ఇలాగా బోర్లా పడితే బొబ్బట్లు అనేది అంటే నేను అనుకున్నది ఓకే, ఈరోజు అనుకున్నాను, ఆ రోజే చేసేసుకున్నాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అనుకోకుండా అలా కుదిరిపోయింది అనమాట అది. కానీ చాలా బాగా వచ్చాయి, పిక్స్ అయితే భలే వచ్చాయి అనమాట. అసలు ఆ డ్రెస్కి ఆ వైట్ కలర్ క్లాత్ మీద అవి అయ్యేటప్పటికి కలర్ఫుల్గా చాలా బాగున్నాడు. బుజ్జోడు కూడా భలే ఉన్నాడులే ఆ డ్రెస్కి. అసలుకి నాదిష్టే తగులుతుందేమో అనిపించింది నాకు, అంత బాగున్నాడు బుజ్జోడు. ఇదిగో చూడండి, నేను ఒకటి లాగను, వాళ్ళు లాక్కోను. మళ్ళీ ఇంకా ప్లేటు ఒకసారి ఆ బొబ్బట్టి నోట్లో పెట్టుకోవడము, ఇంకా ఇంకెందుకులే అని ఇంకా వదిలేసి నేను గబగబా ఒక 2-3 ఫొటోస్ అన్నా క్యామ్లో మంచిగా క్యాప్చర్ చేసుకుందాము అని ఇంకా గబగబా అట్లే పెట్టి తీసాను. కొన్ని ఫొటోస్ అయితే వచ్చాయి. నేను ఒక 3 ఫొటోస్ అట్లా యాడ్ చేస్తాను చూడండి, చాలా బాగున్నాయి, ఎంత బాగా వచ్చిందో. ఇదే అండి ఈ రోజుకైతే మన వ్లాగ్. నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.